హలో అండి. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి క్రాఫ్ట్ చూపిస్తున్నానండి. ఇది మా పెళ్లి ఫోటో అండి. మాది లవ్ మ్యారేజ్ అండి. మేము గుడిలో చేసుకున్నామండి పెళ్ళి. ఈ ఫోటో అనేది నేను ఫోన్లో తీసుకున్న ఫోటో అండి. దాన్ని కడిగిపించి ఇన్ని రోజులు దాచిపెట్టుకున్నానండి. నా చేత్తోనే ఫ్రేమ్ చేసుకుందాం అనిపించిందండి నాకు. ఒక టైం అనేది దొరకక ఇప్పుడు నాకు ఒక మంచి ఐడియా వచ్చి నేను ఇట్లా క్రాఫ్ట్ చేసుకుంటున్నానండి. ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే మంచిగా క్రాఫ్ట్ చేసుకోవచ్చు అండి. ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా ఫ్రేమ్ రెడీ చేసుకోవచ్చు అండి. ఇలాంటి ఐడియా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి, అస్సలు స్క్రిప్ట్ చేయకండి. ముందుగా అయితే నాకు కొంచెం అంత చార్ట్ ఉంటే బ్లాక్ కలర్ చార్ట్ వీటికి అతికిచ్చేసుకున్నానండి. ఒక చిన్న అట్ట ముక్క తీసుకున్నారు కదండి, అట్ట ముక్కతో ఈ చాట్ అంతా అతికిచ్చేసుకున్నానండి. తర్వాత మనం రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ రెడ్ కలర్ క్లాత్ రోజ్ ఫ్లవర్స్ చేసుకున్నానండి. ఎలా ఉంది ఈ ఐడియా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ రోజ్ ఫ్లవర్స్ సింపుల్ అండి. నేను వీడియోలో చూపించినట్టుగా రోజ్ ఫ్లవర్స్ చేసుకోండి. రోజ్ ఫ్లవర్స్ చేసుకొని అది సైడ్లోకి నేను అతికించుకున్నానండి. వీడియోలో చూపించినట్టుగా సైడ్లకి గమ్మైనా గ్లూగనైనా పెట్టుకొని అతికించేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా అతుకుతుందండి. నాకు ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చిందండి. లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మీకు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి అండి. అప్పుడప్పుడు మనకి ఇలా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదండి. వాళ్ళకైతే ఒక్క ఫోటో 2 ఫోటోలు దొరకడం చాలా కష్టంగా ఉంటాయి. అది దొరికినప్పుడు ఇలా ఒక మంచి క్రాఫ్ట్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా లాస్ట్ వరకు చూడండి. నేను ఇట్లా క్లాత్తో ఫ్లవర్స్ చేసుకుంటే అయితే నాకు డిఫరెంట్గా అనిపించిందండి. నాకే లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా. తర్వాత కింద నేను ఇట్లా హార్ట్ సింబల్స్ పెట్టుకున్నానండి. మంచి డిఫరెంట్ లుక్ ఉండడానికి అదే క్లాత్తో మళ్ళీ లవ్ సింబల్స్లా కట్ చేసేసుకున్నానండి. చిన్న చిన్న లవ్ సింబల్స్ అన్ని కట్ చేసేసుకున్నానండి. వెనకాల ఇలా అట్ట ముక్కలు పెట్టేసుకున్నానండి. ఇట్లా ఫ్రేమ్ మంచిగా ఉండడానికి వెనకాల ఒక చిన్న చిన్న అట్ట ముక్కలన్నీ పెట్టేసేసుకున్నానండి. పెట్టేసుకొని పైనుంచి ఫోటో పెట్టానండి. ఐడియా నచ్చిందా ఫ్రెండ్స్? కొంచెం అంత లేస్ ఉంటే ఆ లేస్ కూడా నేను అతికిచ్చేసుకున్నానండి. ఒక డిఫరెంట్ గ్రాండ్ లుక్గా కనబడాలనేసి చిన్నగా లేస్ ఉంటే పైన కింద రెండింటిని అతికిచ్చేస్తానండి. చూసారా, ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఎలా ఉంది మీ ఐడియా? నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోలు కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక స్క్వేర్ షేప్ని సర్కిల్ షేప్ తీసుకున్నానండి. ఇది ఒక మీకు మంచి టిప్ అనేది యూజ్ అవుతుందండి. ఆడవాళ్ళకైతే ఒక రబ్బర్ బ్యాండ్ ఒక చిన్న క్లిప్ ఉంటే చాలండి, మనకి హెయిర్ క్లిప్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, ఐడియా బాగుందా? జస్ట్ ఒక 1 మినిట్లో ఇది కంప్లీట్ అయిపోయిందండి. బయట కొనుక్కున్న వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. ఏ క్లాత్ అయితే ఆ క్లాత్ తీసుకొని తర్వాత నేను ఇలాంటి ఒక క్లాత్ తీసుకున్నానండి. ఇలా సిల్కీ కలర్లో ఉంటాయి కదా, అలాంటి ఒక క్లాత్ తీసుకొని ఇట్లా ఎలాస్టిక్ లాంటిది తీసుకున్నాం. మన రోజువారీ రబ్బర్ ఉంటుంది కదా, అది మంచి చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. ఒక మిగిలింది క్లాత్ ఉందండి, ఆ క్లాత్ నేను ముడేసుకున్నానండి. ఇట్లా పైన కూడా పఫ్ లాగా కూడా వేసుకోవచ్చు అండి రబ్బర్ అని డైరెక్ట్గా. ఐడియా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను హెయిర్కి కూడా పెట్టి చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా కింద వేసుకోవచ్చు, పైన కూడా వేసుకోవచ్చు అండి హెయిర్కి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. టిప్ అనేది బాగా నచ్చిందా? చూసారా, క్లిప్ అనేది పైన కూడా పెట్టుకోవచ్చు, కింద కూడా ఇలా పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నానండి. నెక్స్ట్ అండి, ఇలాంటి మనకి వాటర్ క్యాప్స్ అయినా స్ప్రైట్ క్యాప్స్ అయినా ఉంటాయి కదండి, వీటిని ఒక మంచి టిప్ అని చూపిస్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి. ఇది ఆడవాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి. లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. మీకు ఏ దారం అయితే ఆ దారం తీసుకోండి. ఇలా క్యాప్స్కి హోల్స్ చేసుకోవాలండి. నేను క్యాండిల్ పెట్టుకొని హోల్ చేసుకున్నాను. తర్వాత చివరిలో ముడేసుకోవాలండి. ముడేసుకొని ఒకటి తర్వాత ఒకటి క్యాప్స్ అనేది లోపల అనేది పెట్టుకోవాలండి. ఈ ఐడియా ఖచ్చితంగా నచ్చుతుందండి ఆడవాళ్ళకైతే. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ప్యాంట్స్, చున్నీలు ఏవంటే అవి ఇలా పెట్టుకోవచ్చు అండి. ఎలా అంటే నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక లెగ్గిన్ అనేది నేను మడత పెట్టుకున్నానండి. మడత పెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ ఒక కాడ హ్యాంగ్ చేసుకున్నానండి. మీ ఇష్టం అండి, ఎక్కడ హ్యాంగింగ్ ఉంటే అక్కడ హ్యాంగ్ చేసేసుకోండి. తర్వాత నేను ఒకటి పైన క్యాప్ అనేది పైకి జరుపుకొని ఈ లెగ్గిన్ అనేది అయినా ప్యాంట్ అయినా ఉంటాయి కదా మన ఇంట్లో వాళ్ళవి, ఎవరైతే వాళ్ళ ప్యాంట్స్ అని వాళ్ళు పెట్టుకొని ఫిట్ చేసేసుకోవడం అండి. చూసారా, ఐడియా బాగుందా? ఐడియా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఐడియా బాగుందా? ఐడియా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనము ఇంట్లో వాడతాం కదండి రోజువాడే చీపిర్లు. ఈ 5th టిప్ అండి. రోజు వాడే చీపిరి ఉంటుంది కదా, దానికి బొంగు అనేది ఉంటుంది కదండి, ఆ బొంగు కూడా పడేయకుండా ఒక మంచి టిప్ చూపిస్తున్నానండి. చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. ఈ స్టిక్స్ అనేది కూడా ఆ చీపిరి మధ్యలో ఉండే కట్టాలండి. ఇవి ఎక్కడ పోయి మనం ఏం కొనుక్కొచ్చుకుంటే అవసరం లేదు, ఇంట్లో ఉన్న ఒక వస్తువులతోనే మంచి మంచి క్రాఫ్ట్స్ చేసేసుకోవచ్చు అండి. ఒక్కొక్క రాయి పెట్టుకుంటా ఇవన్నీ అలా పెట్టాలండి. ఈ మూతలు అనేది కంఫర్ట్ మూత ఉండి ఒకటేమో సిరప్ మూతలండి. సిరప్ మూతలు ఉంటాయి కదా,
సిరప్ మూతలతో కూడా ఒక మంచి టిప్స్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం బ్యాంగిల్స్ అనేది వేసుకున్నప్పుడు జారకుండా ఉండడం సపోర్ట్గా ఉండడానికి అవి క్యాప్స్ అని పెట్టుకున్నానండి. అవి అలా ఉంటే బాగోదని క్లాత్స్ పెట్టానండి క్యాప్స్. ఐడియా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. స్టాండ్ అనేది కూడా రెడీ చేసేసుకోవచ్చండి. ఎలా ఉంది ఐడియా. నెక్స్ట్ అండి అదే సిరప్ క్యాప్ అనేది ఉంటుంది కదా, లోపల ఇలాంటిది ఒక వైట్ కలర్ది వస్తుందండి. ఆ వైట్ కలర్తో కూడా మంచి ఒక క్రాఫ్ట్ చేసుకోవచ్చండి. నేను స్కెచ్తో ఇలా ఇలా చేసుకుంటున్నానండి. అది రౌండ్గా చేసేసుకొని ఒక సిజర్ తీసుకొని చక్కగా కట్ చేసేసుకొని ఇది మనకి చాలామంది కమ్మలన్నీ పెట్టుకుంటారు కదండి. పెట్టుకున్నప్పుడు ఇట్లా ఊగులాడుతుంది. అట్లా ఊగులాడకుండా ఇట్లా స్టిఫ్గా ఉండడానికి ఇది ఒక బాగా యూస్ఫుల్ అవుతుంది. మన నాన్నమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ చూస్తారా లూజ్గా ఇట్లా ఊగులాడుతుంది, తర్వాత స్టిఫ్గా అయింది. ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.